జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పలలోని సుబ్బయ్య వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించారు. సుబ్బయ్య గౌరవార్థం సైనికులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన భౌతిక గాయంపై జాతీయ పతాకాన్ని కప్పి ఘన నివాళులర్పించారు. గ్రామస్తులు, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు, ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుబ్బయ్య భార్య, పిల్లలు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వీర జవాన్కు సెల్యూట్ చేశారు. వరికుంట్ల సుబ్బయ్య త్యాగం మరువలేనిది. దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాల్ని పణంగా పెట్టారు. 20 ఏళ్ల కిందట ఆర్మీకి వెళ్లారు సుబ్బయ్య. ప్రస్తుతం ఆర్మీలోని 25వ రాష్ట్రీయ రైఫిల్స్లో హవల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం విధి నిర్వహణలో భాగంగా 30 మంది జవాన్లతో కలిసి జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలోనే సుబ్బయ్య అనుకోకుండా తీవ్రవాదులు అమర్చిన ల్యాండ్ మైన్ ఉచ్చులో పడిపోయారు. విషయం గుర్తించిన అతడు భయపడకుండా తన తోటి జవాన్ల ప్రాణాలు కాపాడాలనుకున్నారు. అదే విషయాన్ని వారికి చెప్పారు. అందరినీ దూరంగా వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత ల్యాండ్ మైన్ పేలడంతో స్పాట్లోని ప్రాణాలు కోల్పోయారు సుబ్బయ్య. తోటి జవాన్ల ద్వారా విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు సుబ్బయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అధికార లాంఛనాలు పూర్తి చేసి మరి సుబ్బయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడి భార్య లీలావతితో పాటుగా ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే తండ్రి చనిపోగా తల్లి తన భార్యతోనే ఉంటోంది. సుబ్బయ్య మృతి విషయం తెలుసుకున్న తల్లి, భార్య, పిల్లలతో పాటు బంధువులు కూడా కన్నీరు పెట్టారు. 30 మంది ప్రాణాలు కాపాడి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుసుకుని ఊరంతా సెల్యూట్ చేశారు.